ఆర్థిక విషయాలు మంచి స్నేహితుల మధ్య కూడా గొడవలైతే గనుక పెడుతూ ఉన్నాయి. అసలేం జరిగింది చూస్తే రామ్ చరణ్‌పై కత్తితో దాడి, తీవ్ర గాయాలు. రామ్ చరణ్ అంటే సినీ హీరో కాదు. హన్మకొండ జిల్లా గోపాలపురంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హనుమకొండ జిల్లా గోపాలపురంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిల్లర గొడవ కాస్త ముదిరి ఒక స్నేహితుడు మరో స్నేహితుడిపై కత్తితో దాడి చేసేంత వరకు వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే గోపాలపురానికి చెందిన రామ్ చరణ్, కార్తీక్ కొంతకాలంగా స్నేహితులు. వీరి మధ్య 3,00,000 రూపాయలకి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొంతకాలంగా విభేదాలు అయితే నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు సాయంత్రం ఆ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. మాట పెరిగిపోవడంతో ఆవేశానికి లోనైన కార్తీక్ తన వద్ద ఉన్న కత్తితో రామ్ చరణ్పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో రామ్ చరణ్కు శరీరంలో పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న రామ్ చరణ్ను గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే నిందితుడు కార్తీక్ అక్కడి నుంచి పరారైపోయాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలే ఈ దాడికి గల ప్రధాన కారణమని ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఇది హనుమకొండ జిల్లా గోపాలపురంలోని ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.